హాయ్, నేను డాక్టర్ త్రివిక్రమ్. డయాబెటీస్ పేషెంట్స్ ఆహారం ఏం తీసుకోవాలి? డయాబెటీస్ పేషెంట్స్ మెయిన్గా తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, కొంచెం మోడరేట్గా ప్రోటీన్స్ తీసుకోవాలి, మళ్ళీ గుడ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే మంచిది. డయాబెటీస్ ఉన్నవారు మెయిన్గా ఏంటంటే కడుపు నిండా 3 సార్లు తినకుండా 5 సార్లు కొద్ది కొద్దిగా తినడం, అంటే బ్రేక్ డౌన్ మీల్స్ తీసుకుంటే మంచిది. దీంట్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే తక్కువ పిండి పదార్థాలలో మన రైస్, వీట్ ఇవన్నీ వస్తాయి. ఇవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మిల్లెట్స్, ఇలాంటి సిరిధాన్యాలు అంటారు కదా, అవి తీసుకుంటే చాలా మంచిది. మిల్లెట్స్లో ఈ రాగి, ఓట్స్, బాజ్రా, ఫాక్స్టైల్ మిల్లెట్స్, ఇవన్నీ రకరకాలుగా ఈ మిల్లెట్స్ ఉంటాయి కదా, అవన్నీ మిక్స్డ్ గ్రెయిన్ కూడా తీసుకుంటే అంటే మల్టీగ్రెయిన్ వీట్తో, మల్టీగ్రెయిన్ ఆటాతో చేసుకున్న రోటీస్ తీసుకోవడం కూడా మంచిది. డయాబెటీస్ పేషెంట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఏవి తాగొద్దండి, మరియు కోలాస్ ఇలాంటి పెప్సీస్ కూడా తాగకుంటే మంచిది. జ్యూసెస్ కాకుండా ఫ్రూట్స్ని అలానే హోల్గా అంటే లోపల ఉన్న పీచు పదార్థాలతో తింటే మంచిది. డయాబెటీస్ పేషెంట్స్ తినకూడని ఫ్రూట్స్ ఉన్నాయి. అందులో సపోటా, మ్యాంగో, సీతాఫలం, గ్రేప్స్ ఇలాంటివి జ్యూసీ ఫ్రూట్స్ తీసుకోకుంటే మంచిది. కొన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఒక రోజులో ఒక హాఫ్ యాపిల్ తీసుకోవచ్చు, హాఫ్ ఆరెంజ్ లేకుంటే మోసంబి తీసుకోవచ్చు, మరియు 2-3 పీసెస్ ఆఫ్ పపాయ, 2-3 పీసెస్ ఆఫ్ పైనాపిల్ తీసుకోవచ్చు అండి. ఇలా కొన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. స్వీట్స్ తిన్నా కానీ, సమోసా తిన్నా కానీ, కచోరీ తిన్నా కానీ అది లోపల వెళ్ళి మనకు గ్లూకోజ్గా మారాల్సిందేనండి. స్వీట్స్ తింటే డయాబెటీస్ రావడం అనేది ఒక అపోహ మాత్రమే. ఏది మోతాదుకు మించి తిన్నా కానీ మన క్యాలరీస్ పెరిగిపోయి మనం తిన్న ఆహారంలోని క్యాలరీస్ని మనము స్పెండ్ చేయకుంటే అది ఎక్కువ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి షుగర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది.